నెక్సిట్ తో ఐటీ జాబ్ పక్కా 5 లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం 100 రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి. 5 లక్షలు. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. బరువు తగ్గడం ఎలాగా? తగ్గుతున్నాం కానీ మళ్ళీ పుటాన్ అయిపోతున్నాం బరువు. చాలామంది ఈ కామెంట్స్లో మాకు ఎన్నో వీడియోస్ నేను చేస్తున్నప్పుడు కింద కామెంట్స్లో బరువు తగ్గడానికి కూడా ఏమైనా చెప్పండి మేడం, తగ్గిన వెయిట్ మళ్ళీ 2 రోజులు మళ్ళీ పుటాన్ అయిపోతున్నామని చాలామంది అమ్మాయిల్లో ప్రత్యేకంగా యంగ్స్టర్స్లో అడుగుతున్న క్వశ్చన్ ఇది. అసలు బరువు తగ్గడం ఈజియెస్ట్ వే అండి. ఒకటి ఏంటంటే మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం, ఎంత వాటర్ తాగుతున్నాం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 4 పాయింట్స్. మనము బరువు తగ్గడానికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్, డైట్స్ అవి ఇవి ఫాలో అవుతూ ఉంటాం. చేసిన కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది. చేసిన తర్వాత కొద్దిగా 1 వీక్ గ్యాప్ తీసుకుంటే అశ్రద్ధ చేస్తుంది బాడీ, మళ్ళీ పుటాన్ అయిపోతూ ఉంటాం. సింపుల్ ఏదైనా సరే పద్ధతి. వెయిట్ లాస్ ఓన్లీ ఉంటే మాత్రం మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఏ థెరపీస్ వద్దు, ఏ డైట్ వద్దు. సింపుల్ మనం ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎందుకంటే బరువుతో పాటు అదర్ దెన్ కంప్లైంట్స్ ఉన్నాయి. మీకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్స్ని కలిసి, ఖచ్చితంగా మీ నియర్ బై ఉన్న డాక్టర్స్ని ఎవరినో కలిసి ఒక మంచి సజెషన్ తీసుకోవాలి. మా దగ్గర కూడా ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు, యంగ్స్టర్స్. బరువు తగ్గట్లేదు మేడం, బరువు తగ్గట్లేదు. బరువుతో పాటు ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి డైట్ చార్ట్ ప్రాపర్గా రాసి, వాళ్ళకి ప్రాపర్ యోగా టెక్నిక్స్ అన్నీ చెప్పి, స్ట్రెస్ తగ్గించుకునే టెక్నిక్స్ చెప్పి, ప్రాపర్ స్లీప్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బరువు తగ్గడమే కాకుండా పర్మనెంట్గా పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కూడా క్యూర్ అవుతున్నాయి. ఓన్లీ బరువు ఉంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు మనం. ఎలాగా? మనం ఒకవేళ చూడండి, మనం త్రూఅవుట్ ద డే మనం ఎంత వాటర్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ పార్ట్స్తో మాట్లాడుకుందాం. మనం త్రూఅవుట్ ద డే 3.5 to 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. ఫస్ట్ చేంజ్ చేయాల్సింది వాటర్లో. మన డైట్ మొత్తం మార్చుకొని ఒకటే రోజు మొత్తం తినకుండా కామ్ ఉండిపోయి నెక్స్ట్ డే ఫుల్గా తినేయడం అవన్నీ రాంగ్. త్రూఅవుట్ ద డే మనం 3.5 to 4 లీటర్స్ ఫస్ట్ చేంజ్ చేయాల్సింది వాటర్. వాటర్ ప్రాపర్గా తాగితే ఆటోమేటిక్గా బాడీలో బ్లోటింగ్ తగ్గుతుంది. మీరు ఆ నెక్స్ట్ డే రోజే ఆ 4 లీటర్స్ వాటర్ తాగాక ఫస్ట్ 1 డే మనం ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అనిపిస్తుంది, కొద్దిగా ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. మంచిది, ఎక్కువ వాటర్ తాగుతున్నాం కాబట్టి క్లీన్ అవుతుంది సిస్టమ్ మొత్తం. నెక్స్ట్ డే రోజు కొద్దిగా అలవాటు చేసుకుంటుంది బాడీ. 3rd డే రోజు కల్లా ఇంకొద్దిగా అలవాటు. 4th డే కల్లా వాటర్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఎక్కువ యూరిన్కి వెళ్ళి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటబాలిజానికి, బాడీ హెల్తీగా, యాక్టివ్గా, స్కిన్ గ్లో రావడానికి చాలా యూజ్. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ విత్ వాటర్ చేంజ్. 4 లీటర్స్ ఒకటేసారి కాకుండా గంట కొద్దిగా కొద్ది తాగుతూ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ స్లీప్. మీరు ఎంత డైట్ ఫాలో అవ్వండి స్ట్రిక్ట్గా, కానీ నిద్ర సరిగా లేకపోతే 100% బరువు తగ్గిన వెయిట్ మళ్ళీ ఇమీడియట్గా పుటాన్ అయిపోతారు. స్లీప్ ప్యాటర్న్ చాలా బై 10-10:30 కల్లా నిద్రపోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, తినడానికి పడుకోవడానికి 3 hours ముందు డిన్నర్ ఫినిష్ చేసేసేయాలి. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ కరెక్ట్ చేసుకుని బై 10:30 మ్యాక్సిమం. బరువు తగ్గడం అంటే ఈజియెస్ట్ వేనే, కానీ కొన్ని క్రమశిక్షణ పద్ధతులు ఫాలో అవ్వాలంతే. తొందర పడుకుంటే తొందర లేస్తాం, లేచిన వెంటనే మల విసర్జన అవుతుంది, మోషన్స్ ఆఫ్ అయిపోతుంది. 1 hour యోగా చేసుకుంటాం. మోర్ దెన్ ఫిజికల్ యాక్టివ్. మార్నింగ్ యోగా బ్యూటిఫుల్ థింగ్ యోగాకి, మన వెయిట్ లాస్కి. సో 1 hour యోగా చేసుకుంటాం. ఇలా తొందర పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేస్తాము, యోగా అయిపోతుంది. త్రూఅవుట్ ద డే మెటబాలిజం స్పీడ్ అయి ఉంటుంది. ఏం తిన్నా ఈజీగా డైజెషన్ అయిపోతుంది, ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ ఇంటేక్ అండ్ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవడం. 3వది మన బాడీలో B12 ఎంత ఉందో చూసుకోవాలి. బరువు తగ్గుతున్నాము, పెరుగుతున్నాము అంటే వీళ్ళలో 100% B12 చాలా డెఫిషియన్సీ ఉంటుంది. B12 కనుక ఫ్లక్చువేట్ ఉంది, తగ్గుతుంది, పెరుగుతుంది, ఖచ్చితంగా మనకి బరువు పెరిగిపోతాం, తగ్గుతుంటాం, పెరుగుతుంటాం. సో B12 కోసం మనం ఏం తీసుకోవాలి? ఎన్ని ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, రాజగిర సీడ్స్, తోటకూర విత్తనాలు అంటారు, నువ్వులు, సన్ఫ్లవర్స్, అన్ని ఆకుకూరలు, తోటకూర ఉంది, బచ్చల కూర ఉంది, మునగాకులు, మోర్ B12 ఉంది. మనము ఎన్ని అండి, మనం తీసుకుంటున్న ప్రతి దాంట్లో B12 ఉంటుంది. కానీ మనం తీసుకుంటున్న హెల్దీ ఫుడ్ కంటే అన్హెల్దీ ఫుడ్ ఎక్కువైపోవడం వల్ల ఈ హెల్దీ ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీకి అంటట్లేదు. సో కాబట్టి ఖచ్చితంగా మనం కావాల్సిన మునగాకును రెగ్యులర్గా మునగాకును పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ని రోజు మజ్జిగలో 1 స్పూన్ 1/2 స్పూన్ కలుపుకొని తాగండి. ప్రాపర్ విటమిన్స్ ఉంటాయి మీ బాడీలో. B12 చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా బరువు తగ్గిపోతున్నాం, మళ్ళీ పెరుగుతుంటే B12 టెస్ట్ చేయించుకోండి. దాన్ని సమపాలంలో మెయింటైన్ చేయడానికి నట్స్, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్, ఫూల్ మకానా, ఫ్లాక్స్ సీడ్స్, తెల్ల నువ్వులు అన్ని సమపాలంలో కలుపుకొని డైలీ 4 to 5 మధ్యలో స్నాక్స్ తింటాం కదా, ఆ టైంలో ఆ టీ తాగడం, బిస్కెట్స్ తాగడం, జంక్ ఫుడ్స్ తినడం కన్నా కూడా ఈ నట్స్ని షాలో ఫ్రై చేసుకుని ఒక చిన్న బౌల్లో తీసుకుంటే మోర్ దెన్ న్యూట్రిషన్.
అంతే, ఈ 3 పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ దాంతోపాటు 1 అవర్ యోగా ఉండాలి. అంతే, లైఫ్ సెట్ అయిపోతుంది. బరువు తగ్గుతాం. అసలు బరువు పక్కన పెట్టండి, బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే అంత యాక్టివ్గా ఉంటుంది. సో సింపుల్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు చాలామంది లీన్గా ఉండాల్సిన దానికంటే 4-5 కేజీలు ఎక్స్ట్రా ఉండడం తప్పే లేదు. ఎందుకంటే బాడీ మజిల్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. సో కాబట్టి మనం ఒక 50 కేజీలు ఉండాలి మన హైట్ని బట్టి. ఒక 55 ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. దానికి మించి ఉందాం అనుకో, అది ఒబెసిటీ కింద కన్సిడర్ చేసుకొని మనం తగ్గించుకోవాలి. కాబట్టి వెయిట్ లాస్ చాలా సింపుల్. మనం ఏంటంటే వాటర్ ఇంటేక్, స్లీప్ ప్యాటర్న్, B12 విటమిన్ అండ్ త్రూఅవుట్ ద డే తింటున్న ఫుడ్లో కూడా మార్నింగ్ లేచిన వెంటనే కొద్ది జీరా, ధనియాలు, మెంతులు నీళ్ళలో వేసుకొని పావు స్పూన్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ ఈ వాటర్ తాగాలి. దాని తర్వాత బార్లీ పిండితో జావ చేసుకుంటే చాలా బ్లోటింగ్ తగ్గుతుంది. అండ్ బార్లీ జావ మంచి వెయిట్ లాస్. ఆ బార్లీలోకి పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు అన్నీ కలుపుకొని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్, క్యారెట్ తురిమేసి అవన్నీ వేసుకొని కొద్దిగా పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక మంచి సూప్ లాంటిది చేసుకొని బార్లీతో తీసుకోండి. మోర్ న్యూట్రిషన్, బ్లోటింగ్ తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. చాలా ఇంపార్టెంట్, ఆకలి తగ్గుతుంది మనకి. క్రేవింగ్స్ అవన్నీ కంట్రోల్ అవుతాయి బార్లీ జావతో. లంచ్కి వచ్చాక తక్కువ రైస్, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై, ఇది పన్నీరు అవి పెట్టుకొని మంచిగా 1 మీల్. డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె, ఎక్కువ సబ్జీ తీసుకొని, ఇంతే సింపుల్. వాటర్ ఇంటేక్ పెంచుకోవడం, యోగా చేయడం మార్నింగ్ లేచిన ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది మోషన్ చేసేసుకోవాలి. నీట్గా ఫ్లష్ అయిపోవాలి. ఫస్ట్ సిస్టమ్ క్లీన్ అయిపోవాలి. దాని తర్వాత యోగా చేయాలి. దాని తర్వాత మార్నింగ్ ఈ డీటాక్స్ వాటర్, తర్వాత జావా, లంచ్, డిన్నర్. ఈ మధ్యలో మీకు కావాలంటే జామకాయలు తీసుకోండి, డ్రాగన్ ఫ్రూట్స్, యాపిల్స్, ఇంతే సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. దానిమ్మకాయ కూడా చాలా మంచిది. ఇంతే, ఇవి ఫాలో అవుతూ ఆకుకూరలు బాగా తీసుకుంటే హెల్తీగా ఉంటాం, బరువు తగ్గుతాం, యాక్టివ్గా ఉంటాం. అండ్ PCOD ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు రెగ్యులర్ యోగా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎన్నో రకాల సమస్యలు పోతాయి మీకు. బరువు తగ్గడానికి ఎన్నో రకాల స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు, అవసరం లేదు. సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయినా కూడా సరిపోతుంది. చాలా మందిలో ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లేదంటే ఈ గురక రావడము, లేదంటే నంజులాగా ఫామ్ అయిపోయి డ్రై కాఫ్ రావడము, ఈ మధ్యకాలంలో స్పెషల్లీ వర్షాకాలంలో ఇప్పుడు ఈ మంత్లో మనకి చాలా పిల్లలు సఫర్ అవుతున్నారు. ఇలాగ కోల్డ్ ఎక్కువైపోవడం, కాఫ్ ఎక్కువైపోవడము, ఈ మనకి అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని అండ్ నోస్ బ్లాక్స్ అవుతున్నాయని చాలా ఇబ్బందులు చూస్తున్నాం మనం. అసలు బెస్ట్ థింగ్ అల్లం అండి. చాలా నేను చెప్తుంటాను, అల్లం ఎప్పుడైతే మనం పిల్లలకి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేస్తాం మార్నింగ్ టైమ్స్లో, అసలు కఫం ఉండదు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. అండ్ పిల్లల్లో కూడా చిన్న చిన్న పిల్లి కూత లాంటి సౌండ్లు, ఎందుకంటే నోస్ ప్రాపర్గా బ్రీత్ తీసుకోలేదు అనుకోండి, పడుకుంటున్నాడు వాళ్ళు సుపైన్ పొజిషన్లో ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుందండి, అది పిల్లి కూత లాంటి సౌండ్, అది గురక. పిల్లల్లో గురక రావడం అంటే అసలు ఎంత బ్లాక్ ఉండొచ్చు చూడండి లోపల నోస్. కాబట్టి మనము ఈ సమస్యలు ఏ ఉన్నా సరే ఫస్ట్ మనం ఏం చేయాలి, పొద్దున్న లేచిన వెంటనే బెస్ట్ ఇంగ్రీడియంట్ అల్లం. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, మన లంగ్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అండ్ ఎప్పుడైతే నోస్ బ్లాక్ ఉంటుందో వాళ్ళు చాలా పిల్లలు డ్రౌజీగా ఉంటారు, లెథార్జిక్గా ఉంటారు, యాక్టివ్గా అస్సలు ఉంటారు వాళ్ళు. వీళ్ళలో నరాల తిమ్మిర్లు, నరాల నొప్పులు కూడా, కొంతమందికి జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి ఈ నోస్ బ్లాక్ ఉండే చిన్న పిల్లల్లో. అండ్ ఇండివిజువల్ కేసెస్ అందరికి ఉండవు, కానీ 50 to 60% పిల్లలు నరాల తిమ్మిర్లు, పట్టేసినట్టు అనిపించడము. పెద్దవాళ్ళలో కూడా నోస్ బ్లాక్ ఉంది, వాళ్ళకి సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఉంటాయి వాళ్ళకి, లేదంటే మైగ్రేన్ ఉంటుంది, ఫేస్ అంతా ఇక్కడ ఉబ్బినట్టు ఉంటుంది, బాడీ కూడా హెవీగా అనిపిస్తుంది. అండ్ స్పెషల్లీ జాయింట్ పెయిన్స్ అధికంగా ఉంటాయి వీళ్ళలో. సో వీటన్నిటికీ బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏముందంటే అది అల్లం. అల్లంలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ పెయిన్ కిల్లర్. ఇది బెస్ట్ థింగ్. చిన్న అల్లం ముక్క, అల్లంని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇక్కడంతా మంటు పోతుంది, హార్ట్ బర్నింగ్ అనిపిస్తుంది. అది ఎక్కువ మోతాదులో తీసుకోదు, ఇంత ముక్క, ఒక 1 ఇంచ్ ముక్క, ఒకరి కోసం అయితే ఒక 1 ఇంచ్ ముక్క. ఇంట్లో 4 ఉంటే ఇంత ముక్కలే 2-3 ముక్కలు వేసుకోవాలి. ఒక 200 ml వాటర్. ఇందులో ఇంకొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం అనుకోండి, కొద్ది వామ్ యాడ్ చేసుకోండి. వామ్ మన ఇంట్లో ఉంటుంది కదా, ఆ వామ్ కొద్దిగా వేసుకోండి. ధనియాలు 1/2 స్పూన్ వేసుకోండి. తులసాకులు మెయిన్ ఇంపార్టెంట్, 4-5 తులసాకులు వేసుకుని చాలు. 4 ఇంగ్రీడియంట్స్ లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. 100% పిల్లల్లో పొద్దున్నే లేచిన వెంటనే ఇది ఇచ్చి అండ్ త్రూఅవుట్ ద డే. చాలామందికి మిల్క్ ఎలర్జీ ఉంటుంది, అది అవాయిడ్ చేయాలి. చాలామందిలో మిల్క్ తీసుకున్న, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్న కఫం ఎక్కువ ఫామ్ అయిపోయి తగ్గదు. సిరప్స్ వేస్తూనే ఉంటాం, నెబులైజర్స్ పెడుతుంటాం పిల్లలకి, ఎన్నో రకాల రెమెడీస్ ఫాలో అవుతుంటాం కానీ తగ్గదు. బెస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ అండి: ధనియాలు, వాము, అల్లము, తులసాకులు. నీళ్ళలో వేసుకుని లైట్గా మరిగించాలి. కషాయంలాగా బాగా ఉడికేస్తే అదేమవుతుందంటే చేదు అయిపోతుంది, పిల్లలు తాగడానికి ఇష్టపడరు.
జస్ట్ మరిగించుకోవాలి. లేదంటే దాన్ని అన్నింటిని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచాక జస్ట్ ఒక 1 minute మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగనివ్వండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ. అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇవ్వడం స్టార్ట్ చేసిన వితిన్ 2 weeks ఆర్ వితిన్ 2 days 3 daysలో మీకు చాలా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. అలా తగ్గిపోయిందని వదిలేయకుండా ఒక 1 to 2 weeks ఇవ్వండి. అండ్ ఏ సీజన్ వచ్చినా సరే తొందరగా సిక్ అవ్వరు పిల్లలు. అండ్ వీటితో పాటు మేస్ ఇది ఇస్తే సరిపోతుందా, మేము రెగ్యులర్గా ఇస్తాము ఇది దీంతో పాటు మనం జంక్ ఫుడ్ ఇస్తున్నామా లేదని చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చిప్స్ పెట్టడాలు, థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్ ఇవ్వడాలు, ఇంకా జంక్ ఫుడ్స్ ఎక్కువ చేసి పెట్టడాలు, మ్యాగీ పెట్టడాలు దయచేసి ఇవి చేయకండి. వీటి వల్ల మీరు ఎంత హెల్దీ ప్రాసెస్ ఫాలో చేయించిన ఇంట్లో మనం అన్నీ అంటే మనం కర్పూరం కొద్దిగా ఆవిరిలాగా పెడుతుంటాం, ఇంట్లో చల్లగాలి రాకుండా పిల్లలకు దూది పెడుతుంటాం, మనం చెవుల్లో చాలా ప్రొటెక్షన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అసలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎక్కడ ఉందంటే ఫుడ్ విషయంలో. మనం ఫుడ్ ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ ఇచ్చామో ఆ రోజు కొద్దిగా కదా అడుగుతున్నాడు కదా పిల్లోడు పాప, కొన్ని చిప్స్ పెడితే సరిపోదు. ఆ చిప్సే మెయిన్ మొత్తం సిస్టమ్ని ఖరాబ్ చేసేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. అండ్ పిల్లలు తింటున్నప్పుడు మొబైల్ చూడడం కూడా ఒక పెద్ద డిసీజెస్ కారణం అండి. నేను చాలామంది మన దగ్గర పిల్లల్ని తీసుకొస్తే నేను రిక్వెస్ట్ చేస్తాను, పిల్లలు కూడా చెప్పే విధానంలో క్లియర్గా చెప్పామనుకోండి అసలు మొబైల్కి భయపడతారు. మా దగ్గర చిన్న పిల్లలు వస్తుంటారు కౌన్సిలింగ్ కోసము, మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఎక్కువగా బాగా ఓవర్ యాక్టివ్గా ఉంటారు కొంతమంది. సో అలాంటి పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చినప్పుడు సింపుల్ వాళ్ళకి చెప్పే టెక్నిక్స్ ఉంటాయి కొన్ని. యాజ్ ఎ పేరెంట్స్ మీకు కూడా అందరికీ తెలుసు, స్పెషల్లీ ఎవరి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చిన్నగా మనం ఎలాగా ఒక మొబైల్ యూజ్ చేయడం వల్ల కళ్ళు కొద్దిగా బాగా ఇదైపోతాయి అని చెప్పడము, ఇవన్నీ చెప్పే విధానంలో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మానేస్తారు. మనకు టైం లేక వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి వాళ్ళకి ఫుడ్ ఎడబెట్టేసి తింటూ ఉంటే ఏం తింటున్నారో తెలియదు. మైండ్ఫుల్గా తింటేనే కదా వాళ్ళు హెల్తీగా ఉంటారు. మనం అనుకుంటాం అట్లీస్ట్ 4 ముద్దలన్నా తింటాడు కదా, మొబైల్ చూస్తాడు అనుకుంటాం. ఆ 4 ముద్దలు న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వు, అది మొత్తం క్లీనింగ్లోనే వెళ్ళిపోతాయి మొత్తం బాడీలో. న్యూట్రిషన్ ఎక్కడుంది మరి? కాబట్టి మొబైల్కి దగ్గరగా కూడా రానివ్వకండి తింటున్నప్పుడు, ప్రత్యేకంగా పిల్లలు. అండ్ తొందరగా పడుకోవాలి. జంక్ ఫుడ్స్కి చాలామంది పిల్లలు సిక్ అయితే పిల్లల కంటే ఎక్కువగా రోగాలకి గురయ్యేది పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి క్యూర్ అవ్వట్లేదు, మనం నిద్రలు ఉండదు, పెద్దవాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళ వల్ల కోపాలు, ఇరిటేషన్స్, బీపీలు వస్తూ ఉంటాయి పేరెంట్స్కి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ చేయాల్సిన పని జంక్ ఫుడ్ ఇంటికే తీసుకొని రాకండి. మొబైల్స్ అస్సలు పిల్లలు అన్నం తింటున్నప్పుడు ప్రత్యేకంగా అస్సలు యూజ్ చేయొద్దు. వాటర్ ఇంటేక్ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు మన తులసాకులు నీళ్ళు వేసుకొని లైట్గా మరిచుకొని త్రోడ్ ద డే కొద్ది వాటర్ ఇవ్వచ్చు. దాంట్లో కూడా 4-5 తులసాకులు ఒక 1 liter వాటర్ రిచ్ ఫిల్టర్. ఇదే పద్ధతి. మార్నింగ్ నేను చెప్పిన వాటర్ డిటాక్స్ వాటర్ ఇవ్వడము, దాని తర్వాత పొద్దున పొట్టి ఏదన్నా సజ్జ జావ కానీ, రాగి జావ కానీ, జొన్న జావ కానీ కొద్ది పెప్పర్ సాల్ట్ వేసి ఇవ్వడము. లంచ్కి వచ్చాక ఈ పులుపులు ఇవన్నీ ఇవ్వకుండా కొన్ని రోజులు ఈ ఇన్ఫెక్షన్ తగ్గించేంత వరకు ఇలా ప్రాపర్గా ఫాలో అయిపోయి నైట్ పడుకుంటున్నప్పుడు కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని అరికాలకు రాయండి. ఇలాగా చాలా రిలీఫ్ ఉంటుందండి పిల్లలకి. మంచిగా అప్లై చేసుకొని పొద్దున లేచాక ఫ్రెష్గా లెగుస్తారు, నీట్గా మోషన్కి వెళ్ళిపోతారు, యాక్టివ్గా ఉండిపోతారు పిల్లలు. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు. సో ఖచ్చితంగా పిల్లలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయిపోతుంది. చాలా కామెంట్స్లో మాకు చాలామంది పేరెంట్స్ కూడా మెసేజ్ చేశారు, పిల్లలకి ఇలా లంగ్ ఇన్ఫెక్షన్స్, పిల్లి కూతలు లాంటి సౌండ్లు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, సైనస్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ఏదైనా బెస్ట్ రెమెడీ చెప్పమంటున్నారు. సో రెమెడీతో పాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.